గారు పవన్ గారు ఏంటి అందరికీ పవన్ నమస్కారం అండి. పవన్ ఛానల్ ఉన్నవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి టూరు సిద్ధమైంది. మరొక వైపు ఏంటి కాకినాడ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారా ముందుగానే? నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఫుల్ అడవాడు చేసినట్టున్నారు. ద్వారంపూడి గారు ఎంపైర్ని కూడగొడతాను, బట్టలు ఇప్పించి రోడ్ల మీద నడిపిస్తాను, వాళ్ళు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మాఫియా బ్యాచ్ అని చెప్పి ఈయన అప్పుడే హెచ్చరించారు. ఆ హెచ్చరిక ఈయన రాకముందే మొదలు పెట్టారు, అక్కడి నుంచే ప్రక్షాళన. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ జరిగే విధానాలను బట్టి ఆయన మాట్లాడారు. హ్మ్. ఈవేళ చట్టరీత్యా చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు విజిట్ చేశారు. హ్మ్. దాంట్లో దొరికిన క్లూస్ ఆధారంగా మిగిలిన వ్యవహారాలు ఉంటాయి దాన్ని బట్టి. చేత కాకినాడ ఒకటే కాదు, సరౌండింగ్ రైస్ మిల్స్ కానీ సరౌండింగ్ ఏరియా కానీ అన్ని కూడా ఆయన తిరుగుతా ఉన్నారు. ఏదైతే ఎక్కడైతే తప్పుడు కార్యక్రమాలన్నా అక్కడ కంపల్సరిగా మనోహర్ గారు వెళ్ళడం అట్లా సీజ్ చేయడం కూడా జరిగింది. హ్మ్. ఏదేమైనా కక్ష సాధింపని కంట చట్టరీత్యా చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని చట్టరీత్యా మరి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. అన్ని రకాల యాంగిల్లోనూ కూడా. హ్మ్. ఇది కక్ష సాధింపు కాదు. ఎక్కడ చూసినా చేసిన అవినీతి మీద అటు మంత్రులు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, అదేవిధంగా మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవనండి, ఎక్కడికెక్కడ ఇప్పుడు కొన్ని చోట్ల శాండ్ ఏదైతే ఉందో మరి ఆ రిపోర్ట్స్ ఇన్స్పెక్షన్ చేయకుండా లేదని పంపిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడికెక్కడ గ్రీన్ ట్రిబ్యునల్కి అట్లకి. అంచేత ఇవి అన్ని కూడా ప్రాక్టికల్ గా పేపర్ మీద దొరికేసిన కేసెస్ ఉన్నాయి. వాటన్నిటి మీద ఎట్టి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకోవాల్సి జరుగుతుంది. ఎంచేదంటే కోర్టుకి మిస్లీడ్ ఇవ్వడం కానీ, ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. అంచేత ఇవన్నీ వెళ్తే రెండోది ఆర్థిక పరిస్థితి వచ్చేసరికి సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు ఇటు కార్పొరేషన్లు అవనండి, డైరెక్ట్ అప్ అవనండి, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ కార్పొరేషన్లు ఏ కార్పొరేషన్లు ఎక్కడి నుంచి తెచ్చారో కనీసం లెక్క పత్రం లేకుండా అవన్నీ కూడా సీక్రెట్ గా పెట్టినట్టు పెట్టారు. అవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. తీసిన దాని ప్రకారం దాని మీద కూడా ఎక్కడికెక్కడ ఇప్పుడు ఫస్ట్ పోలవరం మీద శ్వేతపత్రం వచ్చింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంత ఈ రాష్ట్రం నష్టపోయింది అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళు కనీసం 3% వర్క్ కూడా 3.5% లోపు వర్క్ అయింది ఇప్పుడు వరకు పోలవరం మీద. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 74% అయింది. దట్టు ఏదైతే ఈ యొక్క ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి వెనక పొలాలు గ్రామాలు ములుగుతున్నాయి కదా, బడ్జెట్ కట్టలేమని చెప్పి ఏం చేశారంటే హైట్ తగ్గించాలి, ప్రాజెక్ట్ హైట్ అని చెప్పి అప్పుడు ఒక కుట్ర జరిగింది. అదే విధంగా వర్క్ కూడా స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే డిజైన్ లో హైట్ ఫిక్స్ చేసామో హైట్ నుంచి ఒక ఇంచు కూడా తగ్గే పరిస్థితి లేదా, ఆ విధంగానే జరుగుద్దని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ అంటే విలువైన సమయం వెనక్కిపోయింది. ఎన్నో లక్షల ఎకరాలు సాగుకొచ్చి మరి ఈ రోజు ఆ పోలవరం బ్యారేజ్ పూర్తి అవ్వకపోవడం వల్ల ఈ విధమైన పరిస్థితి వచ్చింది. దాని మీద కూడా శ్వేతపత్రం ఇచ్చారు. అదే విధంగా టోటల్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజలకు ఒకసారి తెలియాలని దాని మీద కూడా మరి త్వరలోనే ఏ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి దాని మీద కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు నరేగా ఆయన డిపార్ట్మెంట్ లో అయితే రూరల్ డెవలప్మెంట్ ఇట్లో అయితే దగ్గర 2,900 కోట్లకి 6 కోట్ల 7 కోట్ల మిగిలిందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా కూలంకషంగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి అంటే కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, అవినీతి రహిత పాలన ఇవ్వాలని ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలని ఒక సదుద్దేశంతో పనిచేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ లోపల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది, పెన్షన్లు వచ్చినాయి, ఎక్కడికెక్కడ టైంకి ఇవ్వాలని అది కూడా సిస్టమేటిక్ గా మరి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇద్దరు కూడా మరి కూర్చుని ఈ రాష్ట్రాన్ని ముందుకు పంపి పరిస్థితిలో ఉంది ఎక్కడికక్కడ. చేత తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి గెలిచిన తర్వాత మా పిఠాపురం వస్తున్నారు. ఒకటిని ఘన స్వాగతం పలుకుతా అందరం. మరి ఇక్కడ నుంచి కార్యక్రమాలు కూడా మరి నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇదన్నీ కూడా ప్రజలతో మాట్లాడడం, ప్రజలందరికీ కూడా వారాయి మీటింగ్ పెట్టి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేయడం ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ జిల్లా మొత్తం ఆఫీసర్స్ తో రివ్యూ చేయడం, ఇంచుమించు మేజర్ డిపార్ట్మెంట్స్ అయినాయే కాబట్టి పంచాయతీ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా అయ్యే మెయిన్ పల్లెలకి ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోస్, వాటితోనే అభివృద్ధి చెందే పరిస్థితి. ఈ రాష్ట్రంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎదురు చూస్తా ఉన్నారు.
ముఖ్యంగా మంచినీళ్ళ సమస్య కానీ, రోడ్లు కానీ, గ్రామాల్లో డ్రైన్లు కానీ, ఇవన్నీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు. దట్టు ఆయన దీని మీద ఆల్రెడీ చాలా చోట్ల స్టడీ చేసిన సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అంచేత ఈ విధమైన అందులో ముఖ్యంగా మా పిఠాపురానికి సముద్రపు కోత ఏదైతే ఉందో, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలు, మత్స్యకార గ్రామాలు కనుమరుగే పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఉప్పాడ నుంచి అటు పెనుమాళపురం వరకు, ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపేట, అక్కడ వరకు కూడా తుని బోర్డర్ వరకు కూడా ఇబ్బందికర పరిస్థితి రోజు రోజుకి లోపలికి మరి చొచ్చుకు రావడం జరుగుతుంది. దాని మీద పర్మనెంట్ సొల్యూషన్ చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో కూడా హామీ ఇచ్చారు. జియో ట్యూబ్ నిర్మాణం కానీ ఇది కానీ అన్ని స్టడీ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి దాన్ని విజిట్ ఈ ప్రోగ్రామ్ లో అదొక పార్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఒకటి మొదలెట్టాలి, ఏలేరు ప్రాజెక్ట్ ఒకటి మొదలెట్టాలి. ఇవన్నీ కూడా ఆయన హామీలు ఇచ్చిన కార్యక్రమాలు. వీటన్నిటి మీద కూడా ఒక విధంగా ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పథంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముందుకు పరిగెడతామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటు వచ్చేసరికి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి అంతా కూడా బయటకు వస్తా ఉంది. ఎక్కడికక్కడ ఆయన చేసిన అవినీతి విపరీతంగా ఉంది. ఇటు ఎమ్మెల్యేలు అవనండి, అటు ఇందులో అవనండి. అదే విధంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, మట్టి మాఫియాకి సంబంధించి కూడా దాని మీద రివ్యూ చేయవలసిన అవసరం ఉందని. ఎందుచేతంటే ఈ సైట్స్ అవుట్ సైడ్స్ ఫిల్లింగ్ చేస్తున్నామని అవుట్ సైడ్స్ ముసుగులో అప్పుడున్న కలెక్టర్లో ఒక్కొక్క లెటర్ ఇస్తే ఆ లెటర్ లారీలు కట్టించి 100 కోట్ల రూపాయలు మట్టి మాఫియా జరిగింది ప్రతి చోట కూడా. దాని మీద అప్పుడున్న తెలుగుదేశం పార్టీ పోరాడింది, జనసేన పార్టీ పోరాడింది. ఈ పోరాడిన ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి బయటకు కూడా తీయవలసిన అవసరం ఉంది. ఎంచేదంటే చాలా అది పైకి కనపడదు కానీ 100 కోట్ల అవినీతి జరిగింది. వాటన్నిటి మీద కూడా ఇలాగ వరుసటి ఓకే. ఆయన వెళ్తున్నారు. ఆ విధంగా ఎక్కడికక్కడ వెళ్ళి అన్ని అవినీతి ప్రజలకు తెలియపరచాలి. ఈ విధమైన తప్పుగా మనం ఓటేసి నమ్మి ఓటేసినప్పుడు పరిపాలనలో ఈ విధమైన అవినీతి జరిగింది, ఈ విధమైన నష్టం జరిగిందని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పరిపాలన మనం సౌలభ్యంగా ముందుకు నడిపించకుండా పోవాలి. ఇద్దరు నాయకుల ఆలోచన ఏంటంటే కక్షపూరితమైన విధానాలు ఏమీ లేకుండా చట్టపరంగా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా చట్టపరంగా మట్టికి వారికి ఏ విధమైన తప్పు పనులు చేసినా చట్టపరంగా ఉండవలసిన శిక్షలు కానీ పనిష్మెంట్లు కానీ ఉంటాయని తెలియజేస్తారు. హలో.